ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేయలేదు. మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఎక్కడ అమలు జరిగితే బాగుపడతామని చెప్పి, కానీ జరిగింది ఏమిటి? ఈ ఫేక్ ప్రచారాలు, అబద్ధాల మోసాలతో పుట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరగకుండా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అగ్రగామిగా మారుతూ ఉన్నది. ప్రపంచంలోనే అభివృద్ధి దూసుకుపోతా ఉన్నది. పేదలకు ఇవాళ ఆ పథకాలు చివరి వ్యక్తికి అందుతూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా మారుతూ ఉంటే, ఈ రోజు భారతదేశాన్ని విచ్ఛిన్నపరచడానికి, అస్థిరపరచడానికి, ఆర్థికంగా దెబ్బతీయడానికి, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రలు భగ్నం చేయడానికి ఈ త్రిభుజం అనేటువంటిది జార్జ్ సోరస్, రెండోది ఓసీసీఆర్పీ, దానికి రాహుల్ గాంధీ వంత పాడుతున్నారని చెప్పి ఈ త్రిభుజం అని చెప్పి ఆ పత్రిక విశేషమైనటువంటి ఆ వార్తలు ప్రచురిస్తే, ఏ రకంగా తెలంగాణ ప్రజలు మీరు గమనించండి. ఈ దేశాన్ని అస్థిరపరచడానికి పనే కుట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పౌలుగా మారుతున్నదో అప్రమత్తంగా ఉండండి. ఆనాడు ఇదే తెలంగాణలో ఫేక్ వీడియోలు సృష్టించి ఆనాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బీజేపీ అధికారులకు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాము, రాజ్యాంగం రద్దు చేస్తామని చెప్పి ఏ రకంగా ఫేక్ వీడియోలు సృష్టించారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వారు అనుభవిస్తా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయినందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీకి వైపు ఇవాళ ఆశతో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశలకు, ఆలోచనలకు అనుగుణంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేకపోతే హర్యానాలో ఏ రకంగా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారో, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా చేశారో, ఇది కాంగ్రెస్ భవిష్యత్తు మొత్తం దేశం మొత్తం కూడా తుడిచిపెట్టుకపోతా ఉన్నది. కాబట్టి తెలంగాణలో మినుకు మినుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మూసి ప్రక్షాళన పేరు మీద కానివ్వండి, హైడ్రా పేరు మీద కానివ్వండి, ఇవాళ లఘుచర్ల ఏ రకంగా భూసేకరణ విషయంలో ఏ రకంగా పట్టి పీడిస్తున్నారో వాళ్ళందరూ కూడా అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ